ఖమ్మం జిల్లా వాజేడు మండలం టేకులగూడెం వద్ద మావోయిస్టుల విధ్వంసానికి దిగారు. ఒక జేసీబీని ఏకంగా 8 టిప్పర్లను దగ్ధం చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఏం జరుగుతుంది అక్కడ? ఏజెన్సీలో మరోసారి మావోయిస్టులు పెట్టిపోయారు. భద్రాచలం డివిజన్ పరిధిలోని వాజేడు మండలంలో ఉన్న టేకులగూడెం అటవీ ప్రాంతంలో రహదారి అభివృద్ధి కార్యక్రమ పనుల్లో భాగంగా ఉన్న 8 టిప్పర్లను ఒక జేసీబీని కూడా అర్ధరాత్రి దగ్ధం చేశారు. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయితే దీనిలో భాగంగా ఈ ప్రాంతంలో లెఫ్ట్ వింగ్ నిధుల్లో భాగంగా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధి నిధులకు భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి భారీ ఎత్తున రహదారి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిని అడ్డుకోవాలంటూ గతంలో ఇచ్చిన హెచ్చరికలను కూడా సంబంధిత కాంట్రాక్టర్లు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో దానికి ప్రతీకారంగా 8 టిప్పర్లను ఒక జేసీబీ దగ్ధం చేసి వారికి తీవ్రమైన నష్టాన్ని కలిగించారు. దీంతో పాటు అక్కడ కొన్ని పోస్టర్లను, లేఖలను కూడా వదిలారు. ఈ ప్రాంతంలో కనుక అభివృద్ధి పేరుతోటి రహదారులను నిర్మించి మావోయిస్టుల ఏరివేతకు ఇటువంటి కార్యక్రమాలను కనుక చేసినట్లయితే ఇటువంటి నష్టాలని చెవి చూడవలసి వస్తుంది. కాంట్రాక్టర్లు కూడా దీన్ని గమనంలోకి తీసుకోవాలంటూ మావోయిస్టులు అక్కడ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడింది. పూర్తిగా అటవీ ప్రాంతం అవ్వటం, అటు ఛత్తీస్గఢ్ కి, ఇటు ఖమ్మం జిల్లాకి బార్డర్ గా ఉన్న ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం జరగడంతో మొత్తం ఒక ఉద్రిక్తమైన పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. హరి, రమేష్, ఈ కార్యకలాపాలు ఛత్తీస్గఢ్ బార్డర్ అవతల వైపు మనం విన్నాం, కానీ ఖమ్మం జిల్లాలోనే జరగటం నిజంగా ఇది చాలా కాలం తర్వాత అంటే వాళ్ళ ప్రెజెన్స్ ని ఇక్కడ వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే పరిస్థితి ఇంకా డిటీరేట్ అయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వం ఏ విధంగా చూడాల్సిన అవసరం? హరి, ప్రస్తుతం ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఆదివాసీల్లో పూర్తి ప్రాబల్యం కలిగి ఉన్న మావోయిస్టులు గత కొంతకాలంగా కూడా ఈ ప్రాంతం అంటే భద్రాచలం డివిజన్ లో ఉన్న మండలాలకు దాదాపు 125 కిలోమీటర్ల మేరకు ఛత్తీస్గఢ్ తోటి సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం అంతా కూడా కేవలం ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాల నుంచి కేవలం ఒక 5 కిలోమీటర్ల దూరం నడిచినట్లయితే ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో తరచుగా మావోయిస్టులు ఇటు ఖమ్మం జిల్లాలో కూడా తమ ప్రాబల్యం ఉంది, తెలంగాణలో కూడా తమ పట్టు కొనసాగుతున్నామని చెప్పుకోవడానికి కోసమని తరచుగా ఇటు రావటం, అటు శబరి, వెంకటాపురం దళాల పేరుతోటి 2 దళాలు ఈ ప్రాంతంలో కూడా సంచరిస్తున్నాయి. ఈ దళాల ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతంలో తమ పట్టును కొనసాగించడానికి ఇటీవలే నరసింహారావు అనే గిరిజన్ కూడా పోలీసులు కాల్పుల్లో చనిపోవడంతో జిల్లా 29వ తారీఖున జిల్లా బంద్కు పిలుపునిచ్చి ఆ సందర్భంగా సెల్ టవర్ ని తగలబెట్టడానికి ప్రయత్నం చేయడం, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఖమ్మం జిల్లాలో కూడా తమ పట్టు ఉంది, ఖమ్మం జిల్లా నుంచి తామేమి వెనక్కి తగ్గలేదు అని చూపించుకునేందుకు, తమ మునికిని చాటుకునేందుకు గాను మావోయిస్టులు ఈ సరిహద్దు ప్రాంతాల్లో తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే అటు సత్యనారాయణపురం, చర్లమండలం సత్యనారాయణపురంలో సెల్ టవర్ ని దగ్ధం చేయడానికి విఫలయత్నం చేసి ఎదురు కాల్పులు జరిగిన సంఘటన మర్చిపోక ముందే కేవలం వారం రోజుల్లోనే మరొక భారీ విధ్వంసాన్ని టేకులగూడెం వద్ద మావోయిస్టులు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో తమ ప్రాబల్యం బలంగా ఉందని పోలీసులు ఒక రకంగా సవాల్ విసిరినట్లయింది. హరి, ఓకే రమేష్, థ్యాంక్ యూ.